హాయ్ నమస్కారం వెల్కమ్ టు గోరుముద్దలు. సిరి నవ్వులని ఆనందించేస్తూ తననే మరిచేలాలన పేరు బుడి బుడి అడుగులని ముక్తాడేస్తుంటూ తెగ మురిసే ఆనందం పేరు ప్రేమనంతా రంగరించి అందించే అమృతమే ఏదో గోదలలో గురువు తానై దిశను చూపును తన ప్రేమే గోరుముద్దలే తినిపించేస్తూ లాలి పాటకు అర్థం చెప్పే తీయని స్వరమే అమ్మ. సో పిల్లలకి మనము చాలా చాలా టాయ్స్ కొని ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, మంచి ఎక్స్పెన్సివ్ ఇంటెలిజెంట్ టాయ్స్ పిల్లలకి ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుందని అని ఒక మిత్ అండి. ఎందుకంటే ఏ టాయ్ వల్ల బ్రెయిన్ గ్రోత్ అయింది అని ఏ విట్నెస్ ప్రూఫ్ లేదు. కాబట్టి అవన్నీ ఒక మిత్స్. బేబీ ఇంటెలిజెన్స్ అనేది మనం బేబీని ఎలాంటి పోషక ఆహారం ఇస్తున్నాము దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుందండి, టాయ్స్ మీద కాదు. సో ఇవాళటి గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మహారాష్ట్రియన్ స్పెషల్ డిష్ అండి, భగర్. సో భగర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. భగర్, ఆలివ్ ఆయిల్, పొటాటో మరియు క్యారెట్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని సూపర్ ఫుడ్ తయారు చేసుకుంటున్న రెసిపీ భగర్. లెట్స్ మేక్ ఇట్. సో భగర్ వచ్చేసి వన్ ఆఫ్ ద మిల్లెట్స్ అని చెప్పొచ్చండి. ఇంగ్లీష్ లో దీన్ని వైల్డ్ రైస్ అని కూడా చెప్తారు. చాలా చాలా సూపర్ ఫుడ్. నార్త్ ఇండియన్స్, మహారాష్ట్రియన్స్ ఎస్పెషలీ, లేదా రాజస్థానీ పీపుల్ ఆ స్టేట్స్ లో బగర్ ని ఫాస్టింగ్ ఫుడ్ లో తీసుకుంటారు. సో చాలా చాలా హెల్దీ, చాలా న్యూట్రిషియస్ అండ్ బగర్ ఇస్ ఆల్సో గ్లూటెన్ ఫ్రీ. సో పిల్లల హెల్త్ కి చాలా చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్. క్యారెట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్వీట్ అండ్ టేస్టీ. మన కళ్ళకు, బేబీ ఐస్ కి చాలా మంచిది, స్కిన్ కోసం చాలా మంచిది. సో క్యారెట్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. పొటాటో వచ్చేసి, పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి హోల్సమ్ ఉంటుంది పిల్లలకి. పొటాటో వచ్చేసి బేబీ ఫుడ్స్ లో ఫస్ట్ ఫుడ్స్ లో ఆల్ ఓవర్ గ్లోబ్ ఇస్తారండి. ఎందుకంటే సేఫ్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీంతో ఏం ఎలర్జీస్ రావు, ఏ రియాక్షన్స్ కాదు. సో పొటాటో ఇస్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ ఫర్ ద బేబీస్. సో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని స్పెషల్ రెసిపీ బగర్ తయారు చేద్దాం. బగర్ తయారు చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెడదాం. ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ వేద్దాం. మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే వేరే ఏ ఆయిల్ మీరు వాడుతున్నారో అది వాడుకోవచ్చు. వెరీ లిటిల్ ఆయిల్, సో ఫ్యూ డ్రాప్స్. హీట్ అవుతున్న ఆయిల్లో బగర్ నేద్దాం, వైల్డ్ రైస్ నేద్దాం. వేసేసి చక్కగా రోస్ట్ చేద్దాం. ఈ వైల్డ్ రైస్ ని నేను కడిగి ఆరేసి పెట్టానండి. ఎందుకంటే పిల్లలకి ఏ రైస్ ఇచ్చినా, ఏ మిల్లెట్ ఇచ్చినా కడిగి ఆరేసి అప్పుడే వాడాలి. అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ బగర్ ని అప్రూవ్ చేశారండి, చాలా చాలా హెల్దీ అని. సో కాబట్టి 6 to 8 సర్వింగ్స్ లో మనం పిల్లలకి ఇవ్వచ్చు. సో రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో వాటర్ వేద్దాం. వాటర్ వేసేసి లిడ్ క్లోజ్ చేసి బగర్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బగర్ కుక్ అయ్యేంత వరకు వెజిటబుల్ ప్రిపరేషన్ చేద్దాం. క్యారెట్స్ ని పీల్ చేసుకుందాం.
సో మన క్యారెట్స్ నుంచి మనము స్కిన్ తీసేసాము. నెక్స్ట్ వచ్చేసి పొటాటో నుంచి కూడా స్కిన్ తీద్దాం. క్యారెట్స్ అండ్ పొటాటో స్కిన్ తీసేసాము. నెక్స్ట్ వచ్చేసి పొయ్యలు గిచ్చుకొని పాన్ లో వాటర్ వేసి క్యారెట్స్ ని బాయిల్ చేద్దాం చిన్న చిన్న ముక్కల్లో చేసి. పిల్లలకి చాలా తక్కువ క్వాంటిటీలో ఫుడ్ ఇవ్వాలండి, ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీస్ ఇవ్వకూడదు. సో ఐఎమ్ టేకింగ్ వెరీ లిటిల్ క్యారెట్ and very little potato. మనం చిన్న చిన్న పీసెస్ లో కట్ చేసి బాయిల్ చేస్తే మనకు యాక్చువల్లీ మ్యాష్ చేయనక్కర్లేదు. మొత్తం మ్యాష్ ఫుడ్ ఒకవేళ పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా సాలిడ్ ఫుడ్ తినడానికి చాలా సతాయిస్తారండి. కాబట్టి కొంచెం చంక్స్ ఉండనివ్వండి. హార్డ్ ఫుడ్ వస్తే చేయితోనే మ్యాష్ చేసి పెట్టొచ్చు. ప్రతి ఫుడ్ కి మిక్సీలో గ్రైండ్ చేయడం అవసరం లేదండి. సో ఇక్కడ మనకు పొటాటోస్ అండ్ క్యారెట్స్ బాయిల్ అవుతున్నాయి. సో మనం సమ్మర్ హీట్ డీహైడ్రేషన్ హీట్ స్ట్రోక్ ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే మనకు సమ్మర్ లో ఏం దొరుకుతుంది? కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో. సో రా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయని విత్ స్కిన్ వాటర్ లో బాయిల్ చేసేసి దాన్ని స్క్వీజ్ చేసి దాని జ్యూస్ తయారు చేసి దాంట్లో లైట్ గా షుగర్ ఉప్పు వేసేసి జీలకర్ర పొడి వేసి ఎవ్రీ డే మనం 1 గ్లాస్ తాగనైతే మనకు డీహైడ్రేషన్ ప్రాబ్లం సమ్మర్ లో అస్సలు ఉండదు. హీట్ స్ట్రోక్ తగిలినా తగ్గిపోతుంది. బగర్ ని చెక్ చేద్దాం. చూసారా చక్కగా కుక్ అయిపోయింది. చూడ్డానికి రవ్వ లెక్క ఉంటుందండి, కానీ ఇవి రౌండ్ గ్రెయిన్స్ మీరు చూస్తే అండ్ చాలా డిఫరెంట్ టేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మన వెజిటబుల్స్ ని చెక్ చేద్దాము. మీకు తెలుసో తెలియదో పొటాటో గురించి ఒక మిత్ ఉందండి. ఏంటంటే పొటాటోని చాలా ఇయర్స్ ముందు పాయిజనస్ అనుకునేవారు, తినేవారు కాదు. కానీ పొటాటో ఇస్ వెరీ హెల్దీ, అది పాయిజనస్ కాదు. కానీ అలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు చాలా మంది అనుకునేవారు పొటాటో ఇస్ అ పాయిజనస్ వెజిటబుల్ అనేసి. కానీ పొటాటో ఇస్ వెరీ హెల్దీ, ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, బేబీస్ గ్రోత్ కి చాలా చాలా అవసరము. సో పొటాటో అండ్ క్యారెట్స్ బాయిల్ అయిపోయాయి. నేను మిక్సీలో గ్రైండ్ చేయడం లేదు, బగర్ రవ్వలో కలిపేసి పిల్లలకి సర్వ్ చేసేయడమే. సిక్స్ months to 12 months బేబీస్ కి సాల్ట్ వేయకూడదండి. ఇదే సేమ్ రెసిపీ మీరు మీ పెద్ద పిల్లల కోసం చేస్తే దీంట్లో మీరు కారం ఉప్పు మిరియాలు మీకు ఏమి ఇష్టం అంటే ఆ సీజనింగ్ చేసుకోవచ్చు. కానీ చిన్న పిల్లలకి సాల్ట్ అండ్ సీజనింగ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. సో మహారాష్ట్రియన్ డెలికసీ బగర్ రెడీ అయిపోయింది. మహారాష్ట్రలో ఏం చేస్తారంటే ఫాస్టింగ్ అప్పుడు దీన్ని బగార్ చేసేసి పల్లీల పొడిని వేస్తారు, రోస్టెడ్ పల్లీల పొడి. కారం రోస్టెడ్ పల్లీల పొడి ఒకవేళ దీంట్లో వేసి బగార్ చేసి టేస్ట్ చేస్తే చాలా యమ్మీ రెసిపీ. సో మీకోసం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే స్పైసీ బగర్ తయారు చేయండి. అదే బగర్ నుంచి కొంచెం బగర్ తీసేసి పిల్లల కోసం వేరియేషన్ తయారు చేసుకోండి. సో హెల్దీ హెల్దీ మహారాష్ట్రియన్ డెలికసీ బగర్ రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదండి మహారాష్ట్రియన్ బగర్ ఎలా తయారు చేయాలో. అయితే మహారాష్ట్రియన్ బగర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మహారాష్ట్రియన్ బగర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బగర్, ఆలగడ్డ, క్యారెట్స్, ఆలివ్ ఆయిల్. బగర్ తయారు చేయడానికి బగర్ ని కడిగి ఆరేసి రెడీ పెట్టుకోవాలి. బగర్ తయారు చేయడానికి పొయ్యలు గిచ్చుకొని ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి బగర్ ని రోస్ట్ చేయాలి. రోస్ట్ అవుతున్న బగర్ లో వాటర్ వేసేసి బగర్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. పొటాటో మరియు క్యారెట్ ని స్కిన్ తీసేసి చిన్న ముక్కల్లో కట్ చేసి వాటర్ లో బాయిల్ చేయాలి. ఉడికిన బగర్ లో ఈ వెజిటబుల్స్ ని వేసి చక్కగా కలిపి ఒక బౌల్లో తీసి చల్లార్చి పిల్లల్ని సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ హెల్దీ బగర్ రెడీ.
సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మీ బేబీస్ కోసం నేను ఇవాళ తయారు చేసిన మహారాష్ట్రియన్ స్పెషల్ రెసిపీ బగర్. అయితే ఈ సూపర్ ఫుడ్ ని మీ బేబీస్ కోసం తప్పక ట్రై చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ బేబీ రెసిపీస్ తోని మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరి ముద్దలు. దిస్ ఈస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బాయ్.